ఫైనల్ డే, జడ్జ్మెంట్ డే, ముగింపు దినం. యేసుప్రభు తెలీదా? కొడుకు కదా, సమాన దేవుడు కదా, అన్ని తెలిసినవాడు కదా. దేవునితో సమానుడైనప్పుడు దేవునికి ఎన్ని తెలుసు, ఇనుకోడని తెలియాలిగా. మరి తెలియదంటే అప్పుడు మీరు అనొచ్చా, సిలువేయబడి ఇంకా లేవలేదు కండి, సర్వాధికారం రాలేదు కదా, తెలియదండి అని ఇలా మెరుగు పెడతారు. మళ్ళా సర్వాధికారం పొందుకున్న తర్వాత యేసుప్రభు వారు చెబుతున్న మాట ఏంటా మాట? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటి కోసం డిస్కషన్ మీరు చేయకండి, షటాప్. కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయట? తండ్రా. అదేంటయ్యా, ఆయన మీరు యెహోవా కుమారుడైన క్రీస్తు ఇద్దరు సమాన దేవుళ్ళు కదా, మళ్ళా కొన్ని ఆయన చేతిలో ఉండడం ఏంటి? ఇంట్లో అత్త గొప్పదా, కోడలు గొప్పదా? అత్త గొప్పదంటే అత్త దగ్గర గుర్తుండాలి, తాళాలు గుర్తు. కనుక తాళాలు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే గొప్పోళ్ళు. ఇప్పుడు ఈ తాళం ఎవరి దగ్గర ఉంది? తండ్రి దగ్గర ఉందా, కొడుకు దగ్గర ఉందా? నాయన రెండో రాకడ ఎప్పుడు జరగాలో అన్న విషయం మా నాన్నకే తెలుసు, నాకు కూడా తెలియదు. ఇది ఎప్పుడంటే ఈ మాట ఆఫ్టర్ రిజరక్షన్, సర్వాధికారం వచ్చిన తర్వాత చెబుతున్న ఈ మాట. అంటే ఇప్పుడు యేసుప్రభు సర్వాధికారి అంటే దేనికి సర్వాధికారి? తండ్రి మీద అధికారం లేదో. యేసుప్రభు తండ్రి మీద అధికారం చేసే వ్యక్తి కాడు, మంచోడు ఆయన. మీరు చేస్తారు అధికారాలు, పనికిరాని అధికారాలు.